ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. నా వాయిస్ క్లియర్ గా ఉందా బ్రదర్? క్లియర్ గా ఉంది బ్రదర్. ఓకే. ఒకసారి మీ అందరితో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొట్టమొదటి దేవుడికి వేలాది వందనాలు, స్తోత్రాలు. అలాగే CCM ఫ్యామిలీ అంతటికి కూడా దేవుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. సో మన జీవితాల్లో అంటే మానవ జీవితంలో పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ముసలి వ్యక్తి వరకు, అంటే ఒక శిశువు నుంచి ఒక ముసలి వృద్ధాప్యంలో వ్యక్తి వరకు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్రేమ. ప్రతి ఒక్క వ్యక్తి కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్క దశలో ప్రేమ కావాలన్నమాట. చిన్న పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కూడా తల్లి ప్రేమ కావాలి వాళ్ళకి. పెరిగే కొద్దీ మనుషుల ప్రేమ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రేమ మనుషులకి చాలా అవసరం, ఒక వ్యక్తికి చాలా అవసరం. బైబిల్ కూడా ఈ ప్రేమని 4 రకాలైన ప్రేమని చూపిస్తుంది అన్నమాట. సో మొట్టమొదట ఒక వ్యక్తి తన భూమి మీదకి వచ్చిన తర్వాత తను అనుభవించే మొట్టమొదటి ప్రేమ ఏంటంటే దాన్ని స్టోర్జే అంటారు గ్రీక్ లో. స్టోర్జే అంటే కుటుంబంలోంచి, కుటుంబస్తుల నుంచి అనుభవించిన ప్రేమ అన్నమాట. అది తల్లి దావచ్చు, తండ్రి దావచ్చు, అన్నదమ్ములు దావచ్చు, అక్క చెల్లెలు దావచ్చు, కుటుంబంలో ఉండే ప్రేమ, దాన్ని స్టోర్జే అంటారు అనమాట. మొట్టమొదట మనం ప్రేమ అనుభవించింది తల్లి దగ్గర నుంచి. పుట్టిన తర్వాత తల్లి దగ్గర నుంచి, అంటే మనకి ఊహ తెలియనప్పటి నుంచి ఆ తల్లి స్పర్శ, తల్లి ప్రేమ మనం అనుభవిస్తూ ఉంటాం. అక్కడి నుంచి తండ్రి, ఇంకా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఇలా కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రేమ అనుభవిస్తూ ఉంటాం. సో కొంచెం పెరిగి పెద్ద అయిన తర్వాత మనం బయట వ్యక్తులు, ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే బంధుమిత్రులు ఉంటారు, బయట సమాజం ఉంటుంది, సంఘం ఉంటుంది, లేకపోతే ఇప్పుడు క్రైస్తవులుగా మనకు ఒక ఫెలోషిప్ ఉంటుంది, తోటి సహోదరులు అందరూ ఉంటారు. సో వీళ్ళ మధ్య ఉండే ప్రేమని ఏమంటారంటే ఫిలియా అంటారనమాట. ఇది ఏంటంటే బ్రదర్లీ లవ్, లేకపోతే ఒక సహవాసంలో ఉండే ప్రేమ ఇది. సో ఈ రెండు ప్రేమలు కూడా ఏంటంటే ఇచ్చిపుచ్చుకునే ప్రేమలు. ఈ రెండు కూడా అంటే వాటిలో కండిషన్స్ ఉంటాయి. అప్పుడు మనం బాగున్నప్పుడు ఇతరులతో మనకు సరైన రిలేషన్ ఉంటుంది, అవతల వ్యక్తి కూడా మనతో బాగున్నప్పుడు అవతల వ్యక్తితో మనకి సరైన రిలేషన్ ఉంటుంది. సో ఇది ఏంటంటే మ్యూచువల్. ఇది ఎప్పుడు కూడా ఆ ప్రేమ అనేది మ్యూచువల్ అనమాట. మనం ఎంత ప్రేమిస్తున్నా అవతల వ్యక్తి సరిగా లేకపోతే మనం ప్రేమించలేం. దాంట్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి గ్యారంటీ. సో అలాగే మన ప్రవర్తన సరిగా లేనప్పుడు అవతల వ్యక్తి కూడా ప్రేమించలేరు. అది కుటుంబం అయినా, సంఘం అయినా, బంధువులైనా, మిత్రులైనా, ఎవరైనా సరే. సో ఈ స్టోర్జే ఫిలియా అనేది ఏంటంటే మ్యూచువల్ అనమాట. ఆ ప్రేమ అనేది ఇచ్చిపుచ్చుకునే ప్రేమ ఒక రకంగా. దాంట్లో చాలా కండిషన్స్ ఉంటాయి. తర్వాత అవతల వ్యక్తి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇంకొక ప్రేమ బైబిల్ ఏం చెప్తుందంటే ఈరోస్ అంటే ఏంటంటే భార్య భర్తల మధ్య ఉండే ప్రేమ. సో మన చిన్నప్పుడేమో స్టోర్జే కుటుంబంలోంచి, తర్వాత బయటకు వచ్చినాక బంధుమిత్రులు, సంఘం, ఇదంతా ఫిలియా. ఒక వ్యక్తికి మ్యారేజ్ అయిన తర్వాత, ఒకవేళ మ్యారేజ్ అయితే పురుషుడైనా స్త్రీ అయినా సరే పొందుకునే ప్రేమ ఏంటంటే ఈరోస్. ఇది ఏంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య, భార్య భర్తల మధ్య శారీరక సంబంధమైన ప్రేమ అన్నమాట అది. సో ఈ 3 రకాల ప్రేమలు మనిషి అనుభవిస్తూ ఉంటాడు. దీన్ని మించిన ప్రేమ బైబిల్ చెప్పేది ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం చెప్పేది ఏంటంటే అగాపే. ఇది దేవుడి ప్రేమ. ఈ ప్రేమ ఏంటంటే అన్కండిషనల్. అదేంటంటే దాంట్లో ఏ రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు అనమాట. షరతులు లేని ప్రేమ. అంతేకాదు, అది సాక్రిఫిషియల్ లవ్, అంటే ఇచ్చే ప్రేమ తప్ప పుచ్చుకునే ప్రేమ కాదనమాట. సాక్రిఫైస్ చేస్తూ ఉంటది. దీంట్లో ఏ కండిషన్స్ ని అది చెక్ చేయదన్నమాట. అన్కండిషనల్, ఏ షరతు కూడా ఉండదు. ఇది దేవుని ప్రేమ అన్నమాట. ఈ దేవుని ప్రేమ విశ్వాసులుగా లేకపోతే క్రైస్తవులుగా, అంటే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్క వ్యక్తి ఈ ప్రేమను అనుభవించిన వాళ్ళే, ప్రేమను అనుభవిస్తూ ఉన్నవాళ్ళమే మనం అందరం కూడా. సో ఈరోస్ కానీ, ఫిలియా కానీ, స్టోర్జే కానీ, ఈ ప్రేమలన్నీ కూడా మ్యూచువల్, ఒకరి మీద ఒకరికి డిపెండ్ అయి ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ అగాపే ప్రేమ మాత్రం మన మీద కాదు డిపెండ్ అయి ఉండేది. ఇదంతా కంప్లీట్ గా దైవ సంబంధమైన ప్రేమ అన్నమాట. మనల్ని బట్టి కాదు, దేవుడు బట్టి, దేవుడు తన
వ్యక్తిత్వాన్ని బట్టి మనల్ని ప్రేమించింది. సో ఈ ప్రేమ మన జీవితాల్లో ఏం చేసింది? ఈ ప్రేమ మనం అనుభవిస్తున్నాం. కానీ ఈ మొట్టమొదట ఈ ప్రేమ మన జీవితంలో ఏం చేసిందో ఒకసారి ఒక 3 వచనాల ద్వారా మనం చూద్దాం. సో మొట్టమొదటి ఈ ప్రేమ మన జీవితంలో ఏం చేసిందంటే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో గాని మనం చూస్తే, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ఈ దేవుని ప్రేమ మన జీవితంలో ఏం చేసిందంటే మనలో ఉన్న భయాలన్నిటినీ వెళ్ళగొడుతుంది. యేసుక్రీస్తుని అంగీకరించక ముందు మన జీవితంలో అంత భయం, ప్రతిదానికి ఆందోళన. మన ఫ్యూచర్ ఏమవుతుందో, లేకపోతే మన ఆరోగ్యం అవుతుందో, మన కుటుంబం ఏమవుతుందో, పిల్లలు ఏమవుతారో, అంత ఆందోళన ఆందోళన ఆందోళన. కానీ యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత మనకు ఒక భరోసా, ఆయన ఉన్నాడు అన్నది. సో మొట్టమొదట దేవుని ప్రేమ మనలో ఉన్న భయాలన్నిటినీ అది పారద్రోలుతుంది, వెళ్ళగొడుతుంది. అది మనలో జరిగే క్రియ దేవుని ప్రేమను బట్టి. ఆ దేవుడి ప్రేమ మనలో ఉన్న భయాలన్నిటినీ వెళ్ళగొడుతుందని దేవుని వాక్యం చెప్తుంది. రెండోది ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, ప్రేమ అనేక పాపములను కప్పును. ఇట్ కవర్స్ అవర్ వీక్నెసెస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో అయితే. మన పాపాలన్నిటినీ కప్పడం అంటే కప్పిపుచ్చడం అని కాదు, కానీ సో దేవుడు తన ప్రేమతో మన పాపాలని, మన దోషాలని, పాప స్వభావాన్ని, మన మనస్సాక్షిని ఇట్లన్నిటిని కడిగి శుద్ధీకరించి ఒక నూతనమైన వ్యక్తిగా మనల్ని మార్చాడనమాట. సో మన భయాలన్నిటిని వెళ్ళగొట్టింది. అంతేకాదు మనం చేసిన ఆ పాపాలు, దోషాలు, మన బలహీనతలు వీటన్నిటి నుంచి విడుదల చేసింది. వాటికి మనకి సంబంధం లేకుండా ఈవెన్ ఆయన కూడా గుర్తుపెట్టుకోడని, వీపు వెనక తట్టుకు వేస్తాడని, అవన్నీ మన వాక్యాలు తెలుసు. అవన్నిటిని గుర్తుపెట్టుకోడు అనమాట. అంటే మన జీవితంలో ఉన్న పాపాన్ని అంతటిని దేవుని ప్రేమ కప్పేసింది, అది అంతా తీసేసింది, కవర్ చేసింది అనమాట అదంతటిని. సో ఇది రెండోది. మూడోది ఏంటంటే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి. మనం దేవుని పిల్లలమే. సో దేవుని ప్రేమ ఏం చేస్తుందంటే మనకు ఒక ఐడెంటిటీని ఇచ్చింది. నువ్వు నా కుమారుడివి, కుమార్తెవి అని మన ఐడెంటిఫికేషన్ మార్చింది. అంతకుముందు నాశనానికి, మరణానికి జోగుతున్న మనం, పాపానికి అడ్రస్గా ఉన్న మనం, అంటే మనం పాపులంగా ఉన్న మనల్ని దేవుని ప్రేమ మన ఐడెంటిటీని, మన గుర్తింపుని మార్చిపడేసింది అనమాట. నువ్వు ఇంకా ఏమాత్రం కూడా అనీతిమంతుడివో, పాపివో, దోషివో కాదు. నువ్వు నీతిమంతుడివి. యేసుక్రీస్తుని బట్టి నువ్వు నీతిమంతుడివి, పరిశుద్ధుడివి, నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తెవి అని మన ఐడెంటిటీని మార్చేసింది. దేవుని ప్రేమ మారుస్తుంది ఏ వ్యక్తి ఐడెంటిటీనైనా సరే. రక్షింపబడిన ప్రతి ఒక్క వ్యక్తి, మార్పు చెందిన ప్రతి ఒక్క వ్యక్తి ఆ మార్పు తన జీవితంలో కలిగి ఉండటానికి, లోకమంతా మార్పుని చూడటానికి, అంతేకాదు నేను ఇంకా లోకానికి సంబంధించినోడిని కాదు, నేను దేవునికి సంబంధించినోడిని, ఆయన నా తండ్రి, నా సృష్టికర్త నా తండ్రి అన్న స్థితిలోకి ఒక వ్యక్తిని తీసుకొచ్చేది దేవుని ప్రేమే. ఆ దేవుని ప్రేమే మన జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేసింది అనమాట. సో దేవుని ప్రేమ, ఈ అగాపే అనే ఈ ప్రేమ, దైవ సంబంధమైన దేవుని ప్రేమ ఏం చేసిందంటే మనలో భయాలన్నిటిని వెళ్ళగొట్టింది, మన దోషాలన్నిటిని, మన పాపాలన్నిటిని అది కడిగి శుద్ధీకరించింది, అట్లన్నిటిని కవర్ చేసింది. అంతేకాదు మనం దేవుని పిల్లలం అని మనకి ఒక సాక్ష్యాన్ని మన జీవితంలో కలుగు చేసింది, మన ఐడెంటిటీని మార్చేసింది అనమాట. సో ఇప్పుడు నేను మన హృదయాలకి ఇస్తున్న ప్రశ్న ఏంటంటే, ఈ ప్రేమ, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని ఎలా మనకు తెలుస్తుంది? దేవుడు నన్ను ప్రేమించాడు అని మొట్టమొదటి మనం ఎలాగ ఐడెంటిఫై చేయగలుగుతున్నాం? లేకపోతే ఇప్పుడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని ఎలా మనం సాక్ష్యం చెప్పగలుగుతున్నాం అని మనం ప్రశ్నించుకుంటే, క్రైస్తవ సమాజం లేకపోతే విశ్వాసులందరూ కూడా దేవుని ప్రేమ అది ఎక్కడ ఐడెంటిఫై చేస్తారంటే వాక్యం దగ్గర ఐడెంటిఫై చేస్తారు. లేకపోతే మామూలుగా నార్మల్ మన మాటల్లో చెప్పుకోవాలంటే, దేవుడు నా పాపం కోసం ఆయన సిలువలో మరణించాడు, త్యాగం చేశాడు, దెబ్బలు తిన్నాడు, లేకపోతే రక్తాన్ని కార్చాడు, అవమానం పొందాడు, వీటన్నిటిని గుర్తు చేసుకున్నప్పుడు దేవుడి ప్రేమ మన హృదయానికి అర్థం అవుతుంది, మనం గుర్తు చేసుకుంటాం. అందుకే ఈ లెంట్ డేస్ అన్నిటిలో, మామూలు రోజుల కంటే ఈ లెంట్ డేస్ లో చాలా ఎక్కువ దేవుని ప్రేమ మనకు గుర్తుకు వస్తూ ఉంటుంది, అనుభవిస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఆ సిలువుని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు
సిలువని ధ్యానం చేస్తున్నప్పుడు, లేకపోతే ఆ శ్రమలు దేవుడు పడిన ఆ శ్రమలన్నిటిని ధ్యానం చేస్తున్నప్పుడు చాలా మంది దేవుడి ప్రేమను గుర్తు చేసుకుంటారు, అనుభవిస్తూ ఉంటారు. ఆ దేవుని ప్రేమ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మిగతా రోజుల కంటే ఆ రోజుల్లో చాలా ఎక్కువ దేవుని ప్రేమ. అంతే కాదు, హోలీ కమ్యూనియన్ టైంలో చూడండి, ప్రభురాత్రి సంస్కార భోజనం మనం తీసుకుంటున్నప్పుడు కూడా మనకు కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. దేవుడి ప్రేమ మనకు గుర్తు వస్తూ ఉంటుంది. అంటే దేవుడు చేసిన దాన్ని బట్టి, దేవుడు మన కోసం చేసిన దాన్ని బట్టి ఆ ప్రేమను మనం గుర్తించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది గుర్తుకు వస్తూ ఉంటుంది. ప్రయత్నం కూడా కాదు, అది మనకు గుర్తుకు వస్తూ ఉంటుంది. సో వాక్యానుసారంగా చూస్తే ఏంటంటే యోహాను సువార్త 3:16 ఉంటది కదా, దేవుడు లోకంని ఎంతో ప్రేమించును కాబట్టి ఆ లోకంలో నేను కూడా ఉన్నాను కాబట్టి నన్ను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు అనేది వాక్యానుసారం. అది వాక్యం చెప్తుంది, అది సత్యమే. ఇంకొకటి కూడా చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, ఇది మనం చాలా సార్లు దీన్ని మనం కోట్ చేస్తూ ఉంటాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను 5 రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. నేను ఇంకా పాపిగా ఉండగానే ఆయన నా కోసం చనిపోయాడు అనే మాట మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు అనే మాట మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. సో ఈ వాక్యాలన్నీ గుర్తు చేసుకున్నప్పుడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడనో దేవుని ప్రేమను గుర్తుపడతా ఉంటాం అన్నమాట. అంటే దేవుడు సిలువలో చేసిన దాన్ని బట్టి, లేకపోతే దేవుడి వాక్యం చెప్తున్న దాన్ని బట్టి ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయనే మొట్టమొదటి నన్ను ప్రేమించాడు, నేను ఇంకా పాపంలో ఉంటగానే ఆయన చూసి నన్ను ప్రేమించాడు, నేను కాదు మొట్టమొదటి ప్రేమించింది, ఆయన ప్రేమించాడు కాబట్టి నేను ఆయన్ని ప్రేమించాను. ఈ వాక్యాలన్నిటిని ఆధారం చేసుకుని మనం దేవుని ప్రేమని మన హృదయాల్లో మనం గుర్తిస్తూ ఉంటాం, మన జీవితాలు గుర్తిస్తూ ఉంటాం, దాన్ని అనుభవిస్తూ ఉంటాం. సో ఇది నార్మల్ గా జరిగేది. కానీ దీనికి భిన్నంగా ఇదే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు ఒక ప్రత్యక్షతను చెప్తున్నాడు. అది ఎక్కడి నుంచి మొదలు పెట్టాడంటే నిరీక్షణ దగ్గర నుంచి మొదలు పెట్టాడు అనమాట. అది మనం అర్థం చేసుకుంటే పౌలు తను అనుభవిస్తున్న ప్రేమ, దేవుని ప్రేమ, ఇదంతా సత్యం. ఇప్పటి వరకు మనం చెప్పుకుంది, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడని, దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడని, మన పాపులుగా ఉండగానే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడని, ఇదంతా సత్యం, దేవుని వాక్యం. అంతేకాదు మనం అనుభవించింది కూడా. దీన్ని కంటే ఒక భిన్నంగా ఒక ప్రేమ పౌలు చెప్తున్నాడు. అది చాలా శ్రేష్టమైందని నాకు అర్థమైంది అనమాట. ఏ కాంటెక్స్ట్ లో చెప్తున్నాడో ఒకసారి చూద్దాం, ఏ సందర్భంలో చెప్తున్నాడో. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం నుంచి చూస్తే, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమలు యందు అతిశయపడదాం. పౌలు జీవితంలో కలిగిన శ్రమలు, లేకపోతే దేవుని బట్టి కలిగే శ్రమలు, పరిచర్యలో ఉండే శ్రమలు, దేవుని కోసం నిలబడాలనుకున్నప్పుడు లోకంలోంచి వచ్చే శ్రమలు, వీటన్నిటిని క్రోడీకరించి చెప్తుంది ఏంటంటే, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమలు యందు అతిశయపడదాం. ఎందుకంటే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అని చెప్తున్నాడు. ఇది అంతా నిరీక్షణ కోసం చెప్తున్నాడు అనమాట. ఎంత శ్రమ పడుతున్నా, ఈ శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగు చేసిన ఇదంతా జరుగుతుంటే ఆ శ్రమల పట్ల నేను అతిశయపడతాను. ఎందుకంటే నా జీవితంలో ఉన్న నిరీక్షణ నన్ను ఎప్పుడు సిగ్గుపరచదు అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ నిరీక్షణ గురించి ఆలోచిద్దాం. దేవుడి ప్రేమను అనుభవిస్తున్న మనం దేవుడి ప్రేమని గుర్తు చేసుకుంటున్న మన జీవితాల్లో నిరీక్షణ కలిగి ఉంటాం. ఇక్కడ చెప్తున్నాడు పౌలు, నిరీక్షణ సిగ్గుపరచదు అని. అంటే కొన్నిసార్లు నిరీక్షణ సిగ్గుపరుస్తుందని మీనింగ్, కానీ మమ్మల్ని సిగ్గుపరచదు. దానికి కారణం తర్వాత మాట్లాడుకుందాం. నిరీక్షణ ఎప్పుడు సిగ్గుపరుస్తుంది అంటే 2 రకాల టైమ్స్ లో సిగ్గుపరుస్తుంది అనమాట, 2 సందర్భాల్లో. ఒకటి, మన నిరీక్షణ తప్పుడు నిరీక్షణ అయి ఉంటాయి. అంటే దేవుడే నా నిరీక్షణ, ఆయన మీద నేను నా భారాన్ని అంతటిని వేసాను అని మాట ప్రకారం చెప్పొచ్చేమో గాని మన నిరీక్షణ ఆయన ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో మన నిరీక్షణ ఖచ్చితంగా సిగ్గుపరచబడుతుంది. అంటే నా భారం అంతా దేవుడి మీద వేసానండి, ఆయనే చూసుకుంటాడు అని మనం మాట ప్రకారం చెప్పొచ్చేమో గాని ఆయన మీద మనం డిపెండ్ అవ్వట్లేదు అనమాట. మన సొంత శక్తి మీదో, లేకపోతే మనుషుల మీదో, మనకున్న జ్ఞానం మీదో ఆధారపడుతున్నప్పుడు పై మాటకు మాత్రమే ఆయనే నా నిరీక్షణ అన్నప్పుడు ఖచ్చితంగా మన నిరీక్షణ సిగ్గుపరచబడుతుంది.
ఇంకొకటి ఏంటంటే మన నిరీక్షణ రైటే, దేవుని మీద ఆధారపడుతున్నాం. కానీ మనం అనుకున్నది జరగనప్పుడు మనం ప్రార్థించింది మనం ఊహించింది, లేకపోతే మనం ఆలోచించింది, మనం కోరుకున్నది జరగనప్పుడు, అయ్యో నేను ఇంత ఆయన మీద భారం వేసాను, ఇది జరగలేదే అని మనలో మనం డేలా పడిపోతూ ఉంటాం. ఆ నిరీక్షణ అది అది మనం అనుకున్న ఆ రిజల్ట్ ని తీసుకురాలేదు కాబట్టి మనం సిగ్గుపడతా ఉంటాం. ఏంటి నేను దేవుని మీద ఆధారపడ్డాను కదా, ఎందుకు ఇలా జరగలేదు, అది ఇదేని ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట ఈ రెండు సందర్భాల్లో. కానీ పౌలు ఏం చెప్తున్నాడంటే, మేము కలిగి ఉన్న ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదు అని చాలా బోల్డ్ గా చెప్తున్నాడు. ఆయన మీద నేను పెట్టుకున్న హోప్స్ ఏవి కూడా నన్ను అవి సిగ్గుపరచవు. ఎందుకు సిగ్గుపరచదు అంటే, కింద చూడండి, ఈ చాలాసార్లు క్రైస్తవుల దగ్గర కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. దేవుడిని ఇంత నమ్మాను, నేను దేవుడి కోసం ఎంత చేశాను, దేవుడు నాకు ఏమీ చేయలేదు అన్న ఆ స్థితిలోకి వచ్చేస్తూ ఉంటారు. దేవుడు ప్రేమను అనుభవించిన వాళ్ళే, దేవుడు ప్రేమ అంటే వాళ్ళకి తెలుసు. కానీ కొన్ని జరగని సందర్భాల్లో వాళ్ళు అనుకున్న జరగనప్పుడు వాళ్ళు పెట్టుకున్న నిరీక్షని వాళ్ళు ప్రశ్నించుకుంటూ ఉంటారన్నమాట. ఏం చేశాడు దేవుడు అనేది. కానీ పౌలు దగ్గరికి వచ్చేసరికి అలా కాదు. ఈ నిరీక్షణ మమ్మల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచనివ్వదు. అంటే నేను అడిగిందల్లా జరిగిపోతుందని మీనింగ్ కాదు. ఆయన మీద నేను ఒక దృష్టి పెట్టుకున్నాను, ఆయన మీద నా నమ్మకాన్ని పెట్టుకున్నాను, ఆ నమ్మకం ఎప్పుడు కూడా నన్ను బాధ పెట్టదు అని ఎందుకు చెప్తున్నాడంటే, ఇది అసలైన కీ. మనకు 5వ వచనంలో చూస్తే 5:5, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడుతుంది. ఇందాక చెప్పుకున్న ప్రేమ కంటే భిన్నంగా పౌలు జీవితంలో ఒక ప్రేమ అనుభవిస్తున్నాడు. ఈ ప్రేమ ఎలా అంటే, దేవుని వాక్యాన్ని బట్టి కాదు, దేవుడు నా కోసం ఇది చేశాడు, అది చేశాడు, ప్రాణం పెట్టాడు, ఇవన్నీ మనకి దేవుని ప్రేమను పరిచయం చేస్తుందేమో గాని, పౌలు ఇక్కడ చెప్తుంది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నా హృదయంలో దేవుని ప్రేమ కుమ్మరించబడి ఉంది. ఇది దేవుడు నాకు చేసే మేలుని బట్టి, లేకపోతే దేవుడు నా జీవితంలో చేసిన దాన్ని బట్టి, లేకపోతే నా ప్రార్థనా జీవితం బట్టి, ఇంకొక దాన్ని బట్టి కాదు. దీనికి భిన్నంగా దేవుని ఆత్మ ద్వారా నా హృదయంలో దేవుని ప్రేమ కుమ్మరించబడి ఉంది. ఈ ప్రేమ ఏం చేస్తుందంటే, ఆయన మీద నిరీక్షణ కలిగి ఉండేటట్లు చేస్తుంది. తెలుగులో ఒక మాట అంటారు చూడండి, పాల ముంచినా నీట ముంచినా నీదే భారం అని. ఏమైపోయినా పర్వాలేదు, నీ చేతుల్లో ఉన్నాను కదా అనేది అనమాట మీనింగ్ అనమాట. సో పౌలు ఇంత బోల్డ్ గా ఆ నిరీక్షణ కలిగి ఉండడానికి కారణం ఏంటంటే, తన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కలుగు చేయబడిన, కుమ్మరించబడిన ప్రేమ. ఈ అనుభవంలోకి ప్రతి ఒక్క వ్యక్తి, మనం అందరూ రావాలండి. యేసుక్రీస్తు మన జీవితాల కోసం చేసిన దాన్ని బట్టి ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అని గుర్తు చేసుకోవడం అది ఒక వంతు అయితే, దీన్ని మించి దేవుని ఆత్మ ద్వారా మన హృదయాల్లో కుమ్మరించబడిన ప్రేమ, ఇది అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను. ఎప్పుడైతే ఒక వ్యక్తి రక్షింపబడ్డాడో, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన హృదయాల్లో ప్రేమ కుమ్మరించబడుతుందంట. ఆ ప్రేమ, ఆ అనుభవం మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. దీనికి అర్థం కావాలంటే, స్టెఫన్ని అందరూ రాళ్ళేసి కొడతా ఉంటే క్షమించమని చెప్పాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు ప్రభు అని క్షమాపణ వాళ్ళ పక్షాన్ని అడిగాడు. అది దేవుడి ప్రేమ. ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? యేసుప్రభు నాకు అది చేశాడు, ఇది చేశాడు, లేకపోతే ఆయన కోసం ప్రాణం పెట్టాడు, సిలువ ఎక్కాడు, వీటిని బట్టి కాదని మనకి ఎలా అర్థమవుతుందంటే, యేసుక్రీస్తు ఎలా క్షమించగలిగాడో సిలువ మీద నుంచి, తండ్రి వీరు ఏం చేయుచున్నారు, వీరు ఇరుగురు గనక అని ఎలా చెప్పగలిగాడో, స్టెఫన్ కూడా అలా చెప్పాడంటే, ఇది చూసిన దాన్ని బట్టో, అనుభవించిన దాన్ని బట్టో, అనుభవపూర్వకమైన ప్రేమను బట్టో, అంటే ఆ అనుభవంలోంచి వచ్చిన ప్రేమను బట్టో కాకుండా, దీనికి భిన్నమైన ప్రేమ, దేవుని ఆత్మ తనలో కలుగు చేసిన ప్రేమ అది. ఆ ప్రేమ క్షమించగలిగింది. ఆ ప్రేమ ఆ బాధలన్నిటినీ ఓర్చుకోగలిగింది, ఆ దెబ్బలన్నిటిని ఓర్చుకోగలిగింది. అందుకే ఇక్కడ పౌలు కూడా చెప్తున్నాడు, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణని కలుగు చేస్తుంది. ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచనవద్దు. ఎందుకంటే నా హృదయంలో
క్రీస్తు ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కుమ్మరించబడి ఉంది. మన మన హృదయంలో దేవుని ప్రేమ దేవుని ఆత్మ ద్వారా కుమ్మరించబడి ఉంది. ఇది ఏం చేస్తుందో తెలుసండి? మనం అనుకున్నది ఏది జరగకపోయినా, మనం ఆశించింది ఏది జరగకపోయినా, మన ప్రార్థనకి జవాబు ఇంకా ఆలస్యం అయిపోతున్నా, రావట్లేకపోయినా, ఏదైనా సరే మన హృదయం మాత్రం దేవుని ప్రేమని ప్రతి ప్రతికూల పరిస్థితుల్లోని దేవుని ప్రేమని అనుభవిస్తానే ఉంటది. బయటికి మనం అనుభవిస్తున్న అంటే మన బయట పరిస్థితులు బట్టి కాదు. మన జీవితంలో పొందుకుంటున్న మేళ్ళు బట్టి కాదు. ఇంకొక దాన్ని బట్టి కాదు. వాక్యం చెప్తుంది కాబట్టి అని కాదు. ఇప్పుడు ఈ లెంట్ డేస్ అయిపోతే దేవుని ప్రేమ గురించి దేవుని ఆలోచించడమే తగ్గిపోతుంది. ఈ 40 రోజులు ఎక్కువ దాని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి, లేకపోతే హోలీ కమ్యూనియన్ తీసుకుంటున్నప్పుడు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి, దేవుని ప్రేమ మనకి చాలా ఎక్కువ మన హృదయానికి అర్థమవుతూ ఉంటది. మిగతా రోజుల్లో అంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించకపోతే ప్రేమ మనకు అర్థం కాదు. దేవుడు మనకి మేలేది చేశాడు అనేది మనం గుర్తు చేసుకోకపోతే దేవుని ప్రేమ మనకు అర్థం కాదు మామూలుగా అయితే. కానీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కలుగు చేయబడిన ప్రేమ ఏం చేస్తుందంటే, ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో దేవుని ప్రేమను అనుభవించడానికి మనకి సహాయం చేస్తూ ఉంటది. అంటే మన హృదయం ఎప్పుడు కూడా దేవుని ప్రేమను అనుభవిస్తూ ఉంటది. మన శరీరం అనుభవించకపోవచ్చు, మన మనసు అనుభవించకపోవచ్చు, చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి అన్ని కూడా నెగిటివ్ గా ఉండొచ్చు. కానీ మన హృదయం నెమ్మదితో ఉంటదన్నమాట. నెమ్మదితో సంతోషంతో ఉంటది. ఎందుకంటే దాంట్లో దేవుని ప్రేమ ఉంటది. ఈ దేవుని ప్రేమలో ఎలా మనం ఎదుగుతా ఉంటాం అంటే, ఒక సీడ్ కింద అది వేయబడింది అనమాట. ఒక విత్తనం కింద నాటబడింది. అందుకే అది తిరిగి ఫలించాలి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ. మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కుమ్మరించబడిన ఆ ప్రేమ, అది మొట్టమొదట అది కుమ్మరించబడింది, ఒక విత్తనంగా నాటబడింది. ఇది ఫలంగా బయటికి రావాలి. అది ఒక ఫ్రూట్ గా బయటకు వచ్చినప్పుడు అది అనేక మంది ఆస్వాదించగలుగుతారనమాట. ఇది మనకి అర్థమైన ప్రేమకి భిన్నమైంది. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కలిగిన ప్రేమ. దీంట్లో మనం ఎప్పుడు ఎదుగుతాం? దేవుడు చెప్తున్నాడు, ఆత్మ ఫలం మీరు ఫలించాలి, ఆయనతో అంటుకట్టబడాలి, మీరు ఫలించాలి, మీలోంచి ప్రేమ రావాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఇది ఎప్పుడు జరుగుతూ ఉంటదంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 9-10 వచనాలు మనం ఒకసారి చూస్తే, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినో నేను మిమ్మును అలాగూ ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి అని యేసుప్రభు చెప్తున్నాడు. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. ఈ ప్రేమను అనుభవించడానికి గాని, ఈ ప్రేమలో నిలిచి ఉండడానికి గాని, ఈ ప్రేమ మనలోంచి బయటికి ఒక ఫలంగా రావడానికి ఒకే ఒక మార్గం ఏంటంటే, నా ఆజ్ఞలు గైకొనండి, నా మార్గాల్లో నడవండి. ఈ ప్రేమ, ఈ దైవికమైన అగాపే ప్రేమ మన జీవితంలోంచి బయటికి రావాలంటే ఒకే ఒకటి ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవునికి లోబడ్డం, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుకి మన జీవితాన్ని లోబర్చుకోవడం, మన ఎమోషన్స్ ని, మన ఆలోచనల్ని, మన ఉద్దేశాలని, వీటన్నిటిని కూడా ఆయనకి లోబర్చుకున్నప్పుడు, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నప్పుడు ఆ ప్రేమలో మనం నిలిచి ఉంటాం, ఆ ప్రేమను మనం అనుభవిస్తాం. అంతేకాదు, మన హృదయాల్లో కుమ్మరించబడిన ప్రేమ ఒక ఫలంగా బయటకు వచ్చి అది అనేక మంది ఆస్వాదించడానికి, అనేక మంది క్రీస్తు ప్రేమను తెలుసుకోవటానికి అది ఒక కారణం అవుతుంది. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసండి, మనం ఫిలియా అని చెప్పాను కదా, సహోదరుల మధ్య ఉండే, లేకపోతే సంఘంలో ఉండే ప్రేమ, బంధుమిత్రుల మధ్య ఉండే ప్రేమ, ఈ స్టోర్జే కుటుంబంలో ఉండే ప్రేమ, ఈ ప్రేమలే దేవుని ప్రేమ అనుకుంటాం. ఈ ప్రేమ దేవుని ప్రేమ అనుకుంటాం. ఇప్పుడు కుటుంబంలో ప్రేమ ఏదైనా ఎవరికైనా చేసినప్పుడు నా బట్టి ఏంటండి, దేవుడి ప్రేమను బట్టి చేసాం అని అంటాం. వాళ్ళు ఏదైనా తప్పుగా ఏదైనా ప్రవర్తించారనుకోండి, ఎంత ప్రేమించానో, వాళ్ళు ఏం చేశారు, కనీసం గౌరవం కూడా ఇవ్వలేదు, నా మాటను కొట్టేశారు, తిరిగి వాళ్ళని ప్రేమించలేదు. ఇవన్నీ అంటే మనం చాలా సార్లు ఏంటంటే, మనం చూపించే ఆ ప్రేమ లోక సంబంధమైన లేకపోతే స్వాభావిక సంబంధమైన ప్రేమని దేవుని ప్రేమ అనుకుని ఇతరులను ప్రేమించి, మళ్ళీ అది స్వార్థపూరితంగా మారిపోయి వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశించి మనం డీలా పడిపోయి వాళ్ళని బాధ పెట్టి మనం బాధపడి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట.
కానీ దేవుని ప్రేమ దీనికి భిన్నమైంది. దేవుని ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నప్పుడు, దేవుని ప్రేమలో నిలిచి ఉండే కృప దేవుడు మనకి ఇచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసంతో ఉన్నప్పుడు, ఈ లోక సంబంధమైన ప్రేమలు కాదు, అగాపే ప్రేమ మన జీవితంలోంచి వస్తది. అది మాత్రమే అనేక మందిని రక్షణ మార్గంలోకి నడిపిస్తది. అది మాత్రమే క్రీస్తు ప్రేమని ప్రజలు గుర్తించడానికి అది సహాయం చేస్తదనమాట. ఓకే. అగాపే అంటే కుటుంబంలో స్టోర్ లేకపోతే కుటుంబ ప్రేమ, లేకపోతే భార్యాభర్తల మధ్య ప్రేమ, సంఘంలో మామూలు ప్రేమ ఉండదంటే ఉంటది గ్యారంటీగా. కానీ వీటన్నిటి మీద అగాపే ప్రేమ ఉండాలి ఖచ్చితంగా. దేవుని ప్రేమ వీటన్నిటికి పైగా ఆ ఫస్ట్ ప్లేస్‌లో అగాపే ప్రేమ ఉన్నప్పుడు ప్రతి కుటుంబంలోని దేవుని ప్రేమ కనబడుతూ ఉంటది. దేవుని యొక్క ఆ వాతావరణం మన కుటుంబాల్లో ఉంటది. సంఘంలో దేవుని ప్రేమ కనబడుతూ ఉంటది. లేకపోతే సమాజంలో మన బయట వర్క్ ప్లేసెస్‌లో మన జీవితంలోంచి దేవుని ప్రేమ వస్తా ఉంటది. భార్యాభర్తల మధ్య అది ఈవెన్ శారీరక సంబంధమైన ప్రేమ అయినా సరే, నీ పాన్పు నిష్కలంకంగా ఉండాలని దేవుడు చెప్తాడు. అవన్నీ అంత నిష్కలంకంగా, పరిశుద్ధంగా ఉండాలంటే అక్కడ కూడా దేవుడి ప్రేమ ఉండాలి. సో ఈ మన మన వ్యక్తిగతంగా కుటుంబంలో గాని, సమాజంలో గాని, భార్యాభర్తల మధ్య గాని ఈ ప్రేమలన్నిటి పైన ఒక ర్యాపర్ లాగా దేవుని ప్రేమ ఉన్నప్పుడు కుటుంబమైనా, వ్యక్తిగత జీవితమైనా, సంఘమైనా చాలా సంతోషంగా ఉంటదన్నమాట. దీనికి ఒకే ఒకటి ఏంటంటే అగాపే ప్రేమ. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన హృదయాల్లో కుమ్మరించబడిన ప్రేమ. అది ఫలంగా బయటకు వచ్చినప్పుడు, దేవుని ఆజ్ఞలకు లోబడి మనం జీవించినప్పుడు, అది మనలోంచి బయటకు వచ్చినప్పుడు ఈ దైవికమైన ప్రేమ ప్రతి పరిస్థితిలోనూ అల్లుకుంటదన్నమాట. ప్రతి చోట ఆ ప్రేమ ప్రభావం చూపిస్తూ ఉంటది. ఇటువంటి గొప్ప ప్రేమ మన హృదయాలకు అర్థం కావాలి. ఈ ప్రేమలో మనం వేరుపారి స్థిరపడాలి. దీంట్లో మనం ఎదగాలని దేవుడు ఈ రోజు మనందరితో మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. ఈ మాటలు మన ఇంట్లో దేవుడు దీవించును గాక. ప్రైజ్ లార్డ్ బ్రదర్. చక్కని ఆజ్ఞాపించినటువంటి రాజేంద్ర బ్రదర్